అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలంటూ విజయనగరం కలెక్టర్ కార్యాలయం ఎదుట బాధితులు ధర్నా చేపట్టారు. అగ్రిగోల్డ్ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని అగ్రిగోల్డ్ సంఘం నాయకులు సంయుక్త కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు. సిఐడి అటాచ్ చేసిన భూములను వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి కుమారుడు కాజేశారని ఆరోపించారు. భోగాపురం విమానాశ్రయం సమీపంలో సుమారు 2,000 కోట్ల రూపాయల విలువైన భూములు సంస్థ పేరు మీద ఉన్నాయన్నారు. వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్ద ఎత్తున గత 10-12 సంవత్సరాలుగా అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించవలసిన డబ్బుల కోసం పోరాడుతూ ఉంది. అయినప్పటికీ 2 ప్రభుత్వాలు మారి కానీ ప్రభుత్వాల్లో చిత్తశుద్ధి లేదు సరికదా. గత ప్రభుత్వం హయాంలో కొన్ని అగ్రిగోల్డ్ భూములు ఏదైతే సిఐడి అటాచ్ చేసిందో ఆ భూముల్ని అన్యాక్రాంతం జరిగినట్టుగా అరెస్ట్ చేసిన సంఘటనలు కూడా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మన జిల్లాలో కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ పక్కన గమ్ సిటీ పేరుతో సుమారు 100 ఎకరాలు 2,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు మన జిల్లాలో కూడా ఉన్నాయి. ఈ భూముల్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వం వెంటనే వేలం వేసి అగ్రిగోల్డ్ బాధితులకి చెల్లించవలసిన డబ్బుల్ని వడ్డీతో సహా చెల్లించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.